భాషా సొల్యూషన్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దైవ శక్తిని మన నిత్య జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి? తెచ్చుకొని మన జీవితాన్ని సుసంపన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి మనం పుట్టిన ప్రదేశము, ఆ ప్రదేశంలో మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? దైవాన్ని మనం విశ్వసించే క్రమంలో, దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకునే క్రమంలో అందరూ చేస్తున్నటువంటి పొరపాట్లు వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఈ వీడియోలో తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా ఇంద్రియాలను కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంద్రియాల ద్వారా మనం గ్రహించినటువంటి సమాచారం, ఆ సమాచారం ఆధారంగా మీరు ఏర్పరచుకున్నటువంటి నమ్మకాలు, ఆ నమ్మకాల యొక్క తీవ్రత, గాఢతను బట్టి అభిప్రాయాలు, ఆ అభిప్రాయాలే మీ జీవితంగా ఇప్పుడు జరుగుతున్నాయి. ఒక్కసారి అది నమ్మకంగా పడ్డాక, ఆ నమ్మకం మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. మరి కొత్తగా ఏదైనా విషయాన్ని విన్నప్పుడు, ఉన్నతమైనటువంటి వైబ్రేషన్స్‌లో, ఫ్రీక్వెన్సీలలో ఉన్నటువంటి ఆ విషయం మీ దగ్గరికి రావాలన్నా, ఒకవేళ అది మీ చుట్టుపక్కల విన్నా కూడా, మీరు దాన్ని అంగీకరించే స్థితిలో ఉండరు. మరి ఒక్క ఉదుటున ఈ భగవత్ తత్వాన్ని, ఆ భగవత్ శక్తిని మన జీవితంలోకి సులువుగా తీసుకొని వచ్చి, మన జీవితాన్ని సౌభాగ్యం వైపుకు తీసుకువెళ్ళి, మనం అద్భుతంగా జీవించాలంటే ఏం చేయాలి? అన్న విషయాన్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఇంద్రియాల లోపల, లోలోపల్లో ఈ ఇంద్రియాలు అన్నీ ఎక్కడైతే కనెక్ట్ అయి ఉంటాయో, అక్కడ ఒక శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. దాన్ని మనసు అంటాం. ఆ మనసు కూడా ఇంకొక శక్తి ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని బుద్ధి అంటాం. ఆ బుద్ధి కూడా ఇంకొక శక్తి ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. దాన్ని ఆత్మ అంటాం. వాస్తవంగా ఈ ఆత్మ అనే దాన్ని నేను, నేను అని ఒక పదంతో ప్రస్తావిస్తూ ఉంటాను. ఈ నేను సాధారణంగా అందరూ మాట్లాడుకునే పాయింట్ ఆఫ్ వ్యూలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. తల మధ్య భాగంలో పీనియల్ గ్రంథిలో ఆత్మ తేజస్సు ఉంటుంది. ఆత్మ యొక్క సారాంశం దాంట్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. వాస్తవానికి హృదయం, అనాహత కేంద్రంలో నేను, అక్కడ నుంచి పీనియల్ గ్రంథి వరకు అది కొనసాగుతూ ఉంటుంది. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి. కానీ పీనియల్ గ్రంథిలో ఉన్నటువంటి ఆ తత్వం నీ శరీరానికి కానీ, అన్ని శరీరాలకు కానీ ప్రసరించాలన్నా, ఆ తత్వం జాగృతమై నీకు ఉపయోగపడాలన్నా, అంటే ఈ వీడియో యొక్క సారాంశం పీనియల్ గ్రంథిలో ఉన్నటువంటి ఆ ఆత్మతత్వం, ఆత్మశక్తి కావచ్చు, ఏదైనా సరే, దాన్ని మన జీవితంలోకి అన్నప్పుడు శరీరంలోని ప్రతి కణంలోకి ఆ శక్తిని తెచ్చుకొని ఇంకా అద్భుతంగా, సౌభాగ్యంగా, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలి అంటే హృదయంలో, అనాహతంలో ఆ నేను ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి నేనును జాగృతం చేసుకొని, ఆ నేనులో నుంచి శరీరంలోని ప్రతి కణంలోకి ఆ తత్వాన్ని జాగృతం చేయాలి. ఆ నేనులో లేనిది లేదు. ఆ నేనులో ఉన్నదే మీరు బాహ్యంగా ఈ ఇంద్రియాలతో అనుభవిస్తున్నారు. ఎంత అనుభవిస్తున్నారంటే, మీరు ఎంతైతే ఉందనుకుంటున్నారో అంతే అనుభవిస్తున్నారు. వాస్తవానికి దాంట్లో ఎంత ఉందో మీకు తెలిసిన సమాచారం చాలా తక్కువ. మీ శరీర ఆరోగ్యాన్ని, ఈ భూతలంలో మీరు జీవించి ఉన్నంత కాలం అద్భుతమైన ఆరోగ్యంతో, సిరి సంపదలతో, అన్ని రకాలైనటువంటి సుఖాలతో, సౌఖ్యాలతో జీవించడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ హృదయంలో కొలువై ఉన్న నేను. ఆ నేనుని మీరు ఎంతెంతగా జాగృతం చేసుకొని, మీ శరీరంలోని ప్రతి కణాల్లోకి ప్రసరింప చేసుకునే ప్రయత్నం చేస్తారో, అంతంతగా అది మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు మీ అనాహత కేంద్రంలో నేను ఉంది. ఆ నేను ఎవరు అంటే, ఈ గోచర, అగోచర జగత్తులలో ఆ నేనంత పవిత్రమైనది, శక్తివంతమైనది, ఘనమైనది ఒకటి లేదు.
అంత, అంత అద్భుతమైనది ప్రతి ఒక్క మానవ హృదయంలో కొలువై ఉంది. ఆ నేనుకి ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతతో, గౌరవంతో, ప్రేమతో శరణాగతి పొందుతావో, ఆ నేను నీకు పని చేయడం మొదలుపెడుతుంది. నీకనుగుణంగా, నీ ఆలోచనలకు అనుగుణంగా, ఇప్పుడు ఈ క్షణంలో నేనేం చేయాలి? ఎటువైపు అడుగులు వేయాలి? అన్న విషయం కూడా ఆ నేను నిర్ణయిస్తుంది. ఆ నేనుకు కాకుండా మిగతావన్నిటికీ దాసోహమై నీ జీవితాన్ని ఇప్పుడున్న ఈ స్థితికి తీసుకొనొచ్చి కూర్చున్నావు. మళ్ళీ అద్భుతంగా, పరమాద్భుతంగా నీ జీవితాన్ని జీవించడానికి నీ హృదయంలో కొలువై ఉన్న నేనుని ఆశ్రయిస్తే అది నీకు అన్ని రకాలైనటువంటి ద్వారాలను తెరిచి నీ జీవితంలోకి శుభాలను వచ్చేలాగా చేస్తుంది. నమస్తే.